శిల్పా శిల్పా ఏం చేస్తాండో? ఈరోజు చేపలు తెచ్చుకుందామా? బజారుకి వెళ్దామా? సంచి తీసుకొని రాబో, బజారుకి వెళ్దాము. పోయి చేపలు తెచ్చుకొని పులుసు పెట్టుకుందాం ఎమ్మీగా. ఓకే దా. షాప్ నుంచి చేపలు తెచ్చాము కదా, క్లీన్ చేసుకుందాం రండి. ఓకే బాగా కడుక్కోవాలి చేపలు. మా ఇంట్లో నేల లేదు ఇప్పుడు బాగా అందులో కలిపి వేస్తే ఫ్రెష్గా చేప తెల్లగా చికెన్ ఐటమ్కి వస్తాము. ఇప్పుడు పులుసు చేసుకుందాం రండి. చేపల పులుసు కావాల్సిన పదార్థాలు: చింతపులుసు, ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకోవాలి. నీళ్లు పోసి నానబెట్టుకొని పులుసు తీసుకొని పెట్టుకోవాలి. 2 టమోటాలు మీడియం సైజు, 3 ఎర్రగడ్డలు మీడియం సైజు ఎర్రగడ్డలు, ఒక తెల్లగడ్డ ఒలుచుకొని దంచి పెట్టుకోవాలి. కొద్దిగా కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు. ఇంగ్రీడియంట్స్ ఇవి. తర్వాత చేసే చూపిస్తా. ఇప్పుడు ఎర్రగడ్డ కోసుకోవాలి సన్నగా, మీకు నచ్చినట్టుగా కోసుకోవచ్చు. ఇప్పుడు బాండలు పెట్టుకొని చేపల పులుసుకు నూనె కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి, అప్పుడుగా టేస్ట్ బాగుంటుంది అన్నమాట. మా అమ్మ చెప్పించింది నాకు, అంతే. మా అమ్మ చెప్పినట్టే చేస్తూ ఉన్నాను నేను. గడ్డలతో చేసుకుంటాం, ఒడి ముంటలు అంటారు దీన్ని. తిరగబాతలేకి గుమ్మ వాసన వస్తుంది. చేపల పులుసులు, కారం పులుసులు, ఆకుకూర పులుసులు వాటికంతా వేస్తే ఏమా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఇది వేసుకునేసి తర్వాత మెంతులు కొంచెం వేసుకోవాలి బాగా, చేపల పులుసుకి టేస్ట్ బాగుంటుంది. వేగాక తెల్లగడ్డ, కరివేపాకు బాగా వేసుకోవాలి. స్టవ్ మంట తగ్గించుకొని తర్వాత ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు, ఇప్పుడు ఉప్పు మీ రుచికి తగినంత వేసుకోవాలి. మీరు ఎంత రుచిగా కావాలంటే అంత రుచిగా వేసుకోవాలి. ఉప్పు మీ రుచికి తగినంత. అప్పుడు వచ్చేసినాడు నేను. ఇప్పుడు పసుపు పొడి వేసుకోవాలి. ఇప్పుడు బాగా వేయించుకోవాలి. ఎర్రగడ్డ వేగాలి బాగా. ఎర్రగడ్డ వేగాలి. ఎర్రగడ్డ వేగింది. ఇప్పుడు టమోటా వేసుకోవాలి. టమోటా వేగాక వడగట్టి అన్నమాట. వాసన గుమ్మ అని మంచి వాసన వస్తుంది. ఇది వేగాక తర్వాత మిరప్పొడి వేసుకోవాలి. రుచికి తగినంత మిరప్పొడి నూనెలో వేస్తే ఎర్రగా కలర్గా ఉంటుంది అన్నమాట. ఆయిల్లో నూనె వేగితే ఆవకాయ నూనెలాగా ఎర్రగా ఉంటుంది అన్నమాట. అందువల్ల నూనెలోనే వేసేసేయాలి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో? ఇప్పుడు చింతపులుసు పోసుకోవాలి. మీకు ఎంత పులుపు కావాలంటే అంత పోసుకోవచ్చు. సరిపోయింది. చేపలు పొడేస్తే సరిపోతుంది. కొద్దిగా నీళ్ళు వస్తుంది. ఇంతే ఫ్రెండ్స్, అయిపోయింది చేపల పులుసు. ఉడకాలి. చట్ట మూసి పెట్టేస్తే అయిపోయింది.
ఉడకాలి. ఇప్పుడు చేపలు వేసుకోవాలి. చేపలు వేసుకొని బాగా తిప్పాలి పిల్లలు. కలబెడితే చేప విరిగిపోతుంది అన్నమాట. కొంచెంసేపు బాగా ఉడకనివ్వండి. మంట హై మంటలో పెట్టి చేపలు బాగా ఉడకాలి. ఉడికిన తర్వాత పొడి వేస్తాం. చూసేదా కొంచెంసేపు ఉడకని చూడండి పిల్లలు. బాగా ఉడకతాం చూడు చేపలు. చేప పెద్ద చేపలు కదా, చిన్నవైతే తిప్పించాల్సిన పనిలే. ఇది పెద్ద చేపలు కదా, అందువల్ల కొంచెం ఉడికితే బాగుంటుంది. చేప నూనె తేలితే ఉడికిపోయిందని అర్థం అన్నమాట. చేప పైన నూనె తేలింది కదా, ఇప్పుడు పొడి వేసుకోవాలి. ఇప్పుడు పొడి వేసుకుంటాం ఒకసారి చూపించే. చేపల పులుసు కావాల్సిన పొడి: జీలకర్ర ఒక 3 స్పూన్లు, మెంతులు ఒక 3 స్పూన్లు, ధనియాలు ఒక 3 స్పూన్లు, 3 వేయించుకునేసి పొడి పొట్టి పెట్టుకోవాలి. ఇది చేపల పులుసుకైనా కారం పులుసుకైనా దేనికైనా బాగుంటుంది అంట. కారం పులుసులకు చేపల పులుసుకు అట్టటి వాటికి బాగుంటుంది పొడి. లాస్ట్లో దించేటప్పుడు దించేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. చేపల పులుసు రెడీ. తిందాం రండి. కొంచెంసేపు ఊరనిస్తే బాగుంటుంది. కొంచెంసేపు ఒక అరగంట ఊరనింది. రాండి పిల్లలు, మా ఇంట్లో అన్నం తిందాం రండి. అన్నం వేడి అన్నం, వేడి రసం, చేపల పులుసు తిందామా? ఓకే, అన్నం వేసుకుందాం. ఎమ్మి ఆకలిగా ఉంది ఫ్రెండ్స్. నాకు ఈరోజు టిఫిన్ కూడా చేయలేదు ఫ్రెండ్స్. నేను టైం అయిపోయింది. అందువల్ల ఇప్పుడు బాగా కుమ్మేద్దామా చేపల పులుసు వేసుకొని. ఎమ్మి చేపల పులుసు రెడీ. అద్దో చేప, ఆహా నోట్లో వేసుకుంటే ఆహా నా రాజా అన్నట్టుంటుంది. ఆహా సూపర్, చాలా బాగుంది. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. సూపర్ యమ్మీ. ఓకే బాయ్ ఫ్రెండ్స్. నాకు ఆకలి వేస్తుంది, నేను తినాలి.